హే హలో గైస్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు vamshitechzen. ఇవాళ టాపిక్ వచ్చేసి మనకైతే ల్యాప్టాప్లో వైఫై కనెక్ట్ చేసినప్పుడు మనకి వైఫై కనెక్ట్ అవుతుంది, కానీ తర్వాత మనకి నో ఇంటర్నెట్ అని చెప్పేసి చూపిస్తుంది కింద. ఈ నో ఇంటర్నెట్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గైస్, ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఎండ్ వరకు చూసినట్లయితే కనుక మీకు ఈ ట్రిక్ అనేది అర్థమవుతుంది. మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకైతే ఈ ట్రిక్ అయితే అర్థం అవ్వదు. సో ఇంకెందుకు లేట్, నేనైతే నా ల్యాప్టాప్ స్క్రీన్ అయితే మీకు చూపిస్తాను. ఓకే గైస్, ఇప్పుడైతే మీకు ఈ ట్రిక్ చెప్తాను. ఇక్కడ మనం చూసుకుంటే వైఫై సింబల్ కనిపిస్తుంది కదా, వైఫై సింబల్ మీద ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ సెట్టింగ్స్ అయితే ఏదైతే ఉందో దాన్ని అయితే మనం ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకున్న తర్వాత మనకి ఇలా సెట్టింగ్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకైతే ఇలా కనిపిస్తుంది, స్టేటస్, నెట్వర్క్ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తుంది. మనం కొంచెం కిందికి స్క్రోల్ చేసుకున్నైతే ఇక్కడ నెట్వర్క్ అండ్ షేరింగ్ సెంటర్ అనేది కనిపిస్తుంది. దాన్ని డబల్ క్లిక్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత మనకి ఇలా యాక్సెస్ టైప్ అండ్ కనెక్షన్స్ కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే కనెక్షన్స్ ఉందో దాన్ని అయితే మనం డబల్ ట్యాప్ ఇవ్వాలి. డబల్ ట్యాప్ ఇచ్చిన తర్వాత మనకైతే ఒక డైలాగ్ బాక్స్ అయితే వస్తుంది. ఆ డైలాగ్ బాక్స్లో మనకి ప్రాపర్టీస్, డిసేబుల్, డయాగ్నోస్ అని 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. డయాగ్నోస్ చేస్తేనేమో మనకి 50-50 ఛాన్సెస్ అనమాట. మనకి 100% కావాలంటేనేమో ప్రాపర్టీస్ ఉంది కదా, ప్రాపర్టీస్ మీద అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4 IPv4 అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ప్రాపర్టీస్ కనిపిస్తుంది. దాని కింద చేసుకోగానే ప్రాపర్టీస్ మీద ట్యాప్ చేసుకోగానే మనకి 2 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. పైన అయితే IP అడ్రస్ చూపిస్తుంది, కింద అయితే DNS సర్వర్ చూపిస్తుంది. మనం ఇప్పుడు చేయాల్సింది DNS సర్వర్లో ఫస్ట్ ఆప్షన్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది. అయితే మనం సెకండ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రిఫర్డ్ DNS సర్వర్లోనేమో 8.8.8.8 ఇచ్చేయాలి, అంటే 4 8s ఇవ్వాలి. కిందనేమో ఆల్టర్నేట్ DNS సర్వర్లో వచ్చేసి 8.8.0.0 ఇచ్చేయాలి, అంటే కింద వచ్చేసి 2 8s అండ్ 2 0s ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత ఓకే చేసి అన్నీ క్లోజ్ చేయాలి. అన్నీ క్లోజ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మీరు మీ యొక్క సిస్టమ్ని కానీ ల్యాప్టాప్ కానీ రీస్టార్ట్ చేసుకోవాలి. రీస్టార్ట్ చేసుకున్న తర్వాత అయితే మనకు ఈ ట్రిక్ అనేది అప్లై అవుతుంది. అప్పుడు మనకి నో ఇంటర్నెట్ అని రాకుండా మనకైతే ఇంటర్నెట్ అయితే కనెక్ట్ అయిపోతుంది. సో గైస్, ఇది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ అలాగే నేను కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇస్తాను. మీరైతే ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేయండి. ఏదైనా అప్డేట్ ఉంటే నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.